ప్రతి విషయమునందు కూడాను ఆ టీచరు తనను తాను పరీక్షించుకోవాలి. प्रत्येक विषय के शिक्षक को आवश्यक रूप से सभी पहलुओं से स्वयं का आत्म परीक्षण करना चाहिए. ఈ పిల్లవాడికి నేను ఇది చెప్తున్నాను, అది నేను చేస్తున్నానా? मैं बच्चों को यह शिक्षा दे रहा हूँ, क्या मैं इसका अभ्यास कर रहा हूँ? ఈ పిల్లవాడికి ఈ విధమైనటువంటి విద్య నేర్పుతున్నాను, అది నేను చేస్తున్నానా? मैं बच्चों को इस प्रकार की शिक्षा दे रहा हूँ, क्या मैं भी इसको अपना रहा हूँ? పిల్లలకందరికీ సత్యమునే చెప్పాలి అని బోధిస్తున్నాము, టీచర్స్ అసత్యాలు ఆడుతున్నారు. बच्चों को पढ़ाते हैं कि केवल सत्य कहना चाहिए, लेकिन शिक्षक खुद झूठ बोलते हैं. ఇంక ఎట్లా పిల్లలు దీన్ని అనుసరిస్తారు? तुम फिर बच्चों से यह उम्मीद कैसे कर सकते हो कि वे इसका अनुसरण करेंगे? టీచర్స్ అందరూ కూడా కేవలము వాటర్ ట్యాంక్ వంటి వాళ్ళు. ఈ వాటర్ ట్యాంక్ లోపల పవిత్రమైన జలం నింపుకున్నప్పుడే ట్యాప్స్ లో పవిత్రమైన జలం వస్తుంది. शिक्षक केवल एक पानी के टैंक की तरह है. जब पानी के टैंक को शुद्ध जल से भरते हैं, तभी नलों से शुद्ध जल प्राप्त करते हैं. టీచర్స్ ట్యాంక్ వంటి వాళ్ళు, విద్యార్థులు ట్యాప్స్ వంటి వాళ్ళు. కనుకనే మొట్టమొదట ట్యాంక్ ను పరిశుద్ధం చేయాలి. शिक्षक टंकी की तरह है, विद्यार्थी नल की तरह है. इसलिए हमें सबसे पहले टंकी को शुद्ध करना होगा. యద్భావం తద్భవతి, ఎట్టి జలమో అట్టి జలమే మనకు లభ్యమవుతుంది. यद भावम तद भवति, जैसा पानी टंकी में होगा वैसा ही पानी नल से प्राप्त होगा. కనుక అధ్యాపకులు త్యాగములకు సంసిద్ధులుగా ఉండాలి. इसलिए एक शिक्षक को त्याग करने के लिए सदैव तत्पर रहना चाहिए. త్యాగీనేకి అమృతత్వ మానసో. ఈనాటి అధ్యాపకులకు త్యాగం అంటే ఏమిటో తెలియటం లేదు. त्यागे न के अमृतत्व मानशु, केवल त्याग से ही तुम अमृत को प्राप्त कर सकोगे. आज शिक्षक में त्याग का कोई भाव नहीं है. మేము టీచ్ చేస్తున్నాము, ఇదే మా త్యాగము. ఎట్లా చేస్తున్నారు టీచింగ్? वे कहते हैं हम शिक्षा देते हैं और यह एक त्याग है. वे कैसे शिक्षा दे रहे हैं? ఒకటికి 10 డబ్బు తీసుకొని టీచ్ చేస్తున్నారు, ఇది త్యాగం అవుతుందా? वे 10 गुना धन प्राप्त करने के बाद शिक्षा देते हैं, क्या यह एक त्याग है? ఇది త్యాగమే కాదు, ఇది మోసం అవుతుంది. నాట్ సిన్, చీటింగ్. ये कोई त्याग नहीं है, यह छल है, यह धोखाधड़ी है. మొట్టమొదట మనలో మనం తీసుకోవాలి, మరే నేను ఇంత జీతమును తీసుకుంటున్నాను, ఈ జీతమునకు తగినటువంటి పని నేను చేస్తున్నానా అని తనను తాను పరీక్షించుకోవాలి. हर किसी को आत्म परीक्षण करना चाहिए. मैं इतना अधिक वेतन ले रहा हूँ, क्या मैं वेतन के अनुरूप कार्य कर रहा हूँ? శాలరీ దండిగా, పని చిన్నదిగా. ఆశ పెద్దది కానీ ఆచరణ చిన్నది. अधिक वेतन और कम काम, इच्छाएं ढेर सारी और आचरण बहुत कम. కనుకనే దేశం ఇన్ని విధమైనటువంటి అవస్థలకు గురి అవుతుండాలి. इसी कारण से देश ऐसी कठिनाइयों की अवस्था से गुजर रहा है. ఇంతే కాదు, అధ్యాపకుడు స్థిరచిత్తుడై నిల్చాలి. केवल इतना ही नहीं, एक शिक्षक को स्थिर चित्त होना चाहिए. స్టడీ మైండ్. వాడు ఎలాంటి వాడు? కేవలం గైడ్ పోస్ట్ వంటి వాడు. अडिग मन वाला एक शिक्षक एक गाइड पोस्ट की तरह होता है. గైడ్ పోస్ట్ చక్కగా దానిని ఏ విధమైన కదిలిక లేకుండా దాన్ని టైట్ చేసినప్పుడే ప్రయాణికుడు ఆ యొక్క గైడ్ పోస్ట్ ను పట్టి రోడ్డును ప్రవహిస్తాడు, నడుస్తుంటాడు. यदि गाइड पोस्ट भली भांति मजबूती से लगा है तो यात्री गाइड पोस्ट के अनुसार सही मार्ग पर जा सकेंगे. కానీ గైడ్ పోస్ట్ ఆ బోర్డును లూజ్ గా ఉంటే అది గాలికంతా తిరుగుతూ ఉంటుంది, ఇటు తిరుగుతుంది, అటు తిరుగుతుంది, అటు తిరుగుతుంది. అప్పుడు ఈ ప్రయాణికునికి తప్పు మార్గాన్ని చూపిస్తుంది. यदि गाइड पोस्ट ढीला है और हवा के साथ इधर उधर घूमता है तो वो यात्रा करने वालों को गलत दिशा दिखाएगा. కనుకనే మొట్టమొదటి అధ్యాపకుడు చిరుచిత్తుడై ఉండాలి. इसलिए सबसे पहले अध्यापक को स्थिर चित्त यानी दृढ़ मन वाला होना चाहिए. ఆ స్టడీ మైండ్ ఉండినప్పుడే పిల్లలకు చెప్పేటువంటి అధికారం కూడా ఉంటుంటుంది. केवल तब जब तुम स्थिर चित्त बन जाओ तभी तुम्हें बच्चों को शिक्षा देने का अधिकार प्राप्त होता है. ఈనాటి పిల్లలు గొప్ప తెలివితేటలు గలవారు. आज के विद्यार्थी बहुत बुद्धिमान हैं. ప్రతి చిన్న విషయాన్ని కూడా గమనిస్తుంటారు. वे सभी छोटी छोटी बातों को ध्यान से देखते हैं. టీచర్ చెప్తున్నాడు, తాను ఏమి చేస్తున్నాడు అది చూస్తున్నారు. एक शिक्षक कुछ बताता है किंतु बच्चे शिक्षक जो करता है उस पर ध्यान देते हैं. కనుకనే
తాను చెప్పినవి చేసినప్పుడే పిల్లలకు టీచర్ పైన గౌరవము మర్యాద కూడాను వచ్చి దానిని అనుసరించడానికి ప్రయత్నిస్తారు. शिक्षक जो सिखाते हैं यदि उसे आचरण में भी लेते हैं तो वे विद्यार्थियों से गौरव, मर्यादा और सम्मान अर्जित कर सकेंगे. టీచర్ చెప్పిన దానిని చేయకపోయినప్పుడు టీచర్స్ గౌరవించరు. ఈ టీచర్ని ఏమాత్రం కూడాను వాళ్ళు అనుసరించరు. विद्यार्थी जरा भी आदर नहीं देंगे अगर शिक्षक जो बताते हैं उस पर आचरण नहीं करेंगे. కనుక మన గౌరవాన్ని మనమే పోగొట్టుకుంటున్నాం. इसलिए वे स्वयं अपना आदर खो देते हैं. ఫస్ట్ బీ, నెక్స్ట్ డూ, पहले बनो फिर करो థర్డ్ టెల్. और फिर तीसरा है तब बताओ. यानी फर्स्ट बी, नेक्स्ट डू, देन टेल. అది మొట్టమొదట మనలో నిలుపుకోవాలి. हमें इसे दृढ़ता से बनाए रखना है और संरक्षित करना है. समस्त लोक